ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు రజితా రెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక సార్వత్రిక సమర భేరీ మోగింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 18న నోటిఫికేషన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మే 11న పోలింగ్ ఉండబోతుంది. జూన్ 4న కౌంటింగ్. మొత్తం దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రైట్, జమీలుద్దీన్ గారు, సార్వత్రిక సమర భేరీ మోగింది. ఇక దేశంలో ఎన్నికల సినారియో అనేది ఎట్లా ఉండబోతుంది అనేది అందరిలో కూడా ఒక ఆసక్తి కనిపిస్తోంది. ఎట్లా ఉండే అవకాశం ఉంది, పార్టీలు అవన్నీ కూడా ఎట్లా ప్రిపేర్ అవుతున్నాయి, మన రాష్ట్రంలో జరగబోతున్నటువంటి లోక్సభ ఎన్నికలు ఈసారి ఏమి ప్రతిబింబించబోతున్నాయి? ఈ లోక్సభ ఎన్నికల నగారా ఏదైతే మోగిందో ఇది సుదీర్ఘకాలం, అంటే 80 రోజుల పాటు కోడ్ ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే జూన్ 6వ తేదీ వరకు కూడా మొత్తం ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడే వరకు ఎలక్షన్ కోడ్ ఉండబోతుంది. అయితే దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఈరోజు దేశం 2 వర్గాలుగా, 2 భాగాలుగా, అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన దృక్పథం 2 భాగాలుగా ఉండబోతుంది. ఒకటి, ఈరోజు రూలింగ్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతుందో ఆ పార్టీ ఏమాత్రం ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి భావోద్వేగపరమైన ఓట్లను రాబట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అంటే గత 3-4 నెలల ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే వీళ్ళ పద్ధతి ఉందో, వీళ్ళ ప్రచార సరళి అనుకోండి, వీళ్ళ అగ్రనాయకత్వం వ్యవహరిస్తున్న తీరు అనుకోండి, ఇదంతా కూడా ప్రజలను ఒక మతపరమైన విభజన తీసుకొని వచ్చి ఓట్లు సాధించడం అన్నది ఒకటి. ఈ మతాన్ని ఆధారం చేసుకునే మళ్ళీ మేము ముందుకు పోతాం అనడం రెండోది. మేము ఈ 10 సంవత్సరాల్లో ఈ మంచి పని చేసినాం, రాబోయే కాలంలో ఈ మంచి పని చేస్తామని చెప్పకుండా కేవలం ఆశలు చూపెడుతూ ఏదో 5 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి ఇంకేదో అని చెప్పి ఆశలు పెట్టుకుంటూ ముందుకు పోయే పరిస్థితి ఈ దేశవ్యాప్తంగా ఉంది. ప్రజా తీర్పు ఎట్లా వస్తుందన్న చూడాలి. ప్రజలు భావోద్వేగాలకు లోనై వీళ్ళు ఏదైతే రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే పద్ధతి ఉందో ఈ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ పార్టీ దీనికి లొంగి ఓట్లేస్తారా, లేకపోతే దేశం ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలు, అంటే నిరుద్యోగం కావచ్చు, ఈ నిరుద్యోగం అన్నది ఇవాళ ప్రధాన సమస్య, ఇవాళ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, ఢిల్లీ బార్డర్లో రైతులు రోజుల తడబడి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మద్దతు ధర, కనీస మద్దతు ధర కొరకు చట్టబద్ధత చేయండి, ఒక చట్టాన్ని కల్పించండి అని చెప్పి కోరితే దానికి పెడచెవిన పెడతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలు ప్రజా సమస్యలకు ఓటేస్తారా, లేకపోతే మళ్ళీ గత 2 సార్లు ఎన్నికల్లో ఏదైతే మంచి తీయటి పుల్లటి మాటలు, ఆకర్షించే నినాదాలు, ఈ విభజన రాజకీయాలకు ఓటేస్తారా అన్నది దేశవ్యాప్తంగా చూడాల్సి వస్తుంది. అదేవిధంగా మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే ఈ తెలంగాణలో కూడా, ఎందుకంటే బహుశా మేలో ఎన్నికలు, మే 13 నాడు ఎన్నికలు అని చెప్పి ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఈ మే 13 ఎన్నికలు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి ఇది కొంచెం గడ్డు పరిస్థితిని తీసుకొస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకు అనంటే ఈ కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలు, అలవిగాని హామీలన్నీ ఇచ్చి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 100 రోజులన్నా మాకు టైం ఇవ్వరా, 100 రోజులల్లో మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం, 6 గ్యారెంటీలు నెరవేరుస్తామని చెప్పి అంటే ప్రజలు కూడా, ప్రతిపక్ష పార్టీలు కూడా సరే ఆ 100 రోజులు కాని కదా అనుకున్నారు. బహుశా ఈ రోజుకు 100 రోజులు వాళ్ళని నిండిపోయినాయి, వాళ్ళు అనుకున్న 100 రోజులు నిండిపోయినాయి. ఈ 100 రోజుల్లోనే మనకు ప్రజలకు కళ్ళకు కట్టినట్టు ఇక్కడ తెలంగాణలో మార్పు అన్నది కనిపిస్తాం. నిన్న ముఖ్యమంత్రి అదే మాట్లాడారు. యాక్చువల్గా 100 రోజుల్లో అన్ని చేశాం అనుకోవడం లేదు మేము అనేది. అంటే ఇప్పుడు మళ్ళీ తప్పించుకోవడం, అంటే మళ్ళీ గోల్ను ముందుకు నెట్టడం, అంటే ఏదైతే ప్రజలు మార్పు అనుకున్నారో అది పాజిటివ్ మార్పు అనుకున్నారు కానీ అది నెగటివ్ మార్పుగా కనిపిస్తున్నది. తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఏదైతే ఇలా ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారో ప్రజలు, రేపు రాబోయే కాలంలో ఈ సాగునీటి ఇబ్బంది, తాగునీటి ఇబ్బంది ఎండాకాలంలో పెరిగితే, ఇంకా మా మహిళలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తే నీళ్ల కొరకు, రైతులు పొట్టదశకు వచ్చింది నీళ్లు కావాలని చెప్పి రోడ్ల మీదకి వస్తే, అదే విధంగా వీళ్ళు ఒక ప్రధానమైన హామీ, పంటకు ప్రతి క్వింటాల్ వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. అది నెరవేర్చకపోతే మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వానికి గడ్డుకాలం. కాకపోతే ఆ ఓటు ప్రతిపక్ష పార్టీల్లో ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వైపు ఎంతవరకు పోతుంది, మళ్ళీ ఈ భావోద్వేగాలకు లోనే బీజేపీ వైపు ఎంతవరకు పోతుంది అన్నది మనం చూడాల్సి ఉన్నది. కాకపోతే ఈ ప్రభుత్వం మీద నాకు తెలిసి ఈ గత 30-40 సంవత్సరాల మనం రాజకీయ చరిత్రను చూసినట్టయితే పరిపాలనలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైట్, రజితా రెడ్డి గారు, సో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సమాయత్తం అవుతుంది? ఒక మెజారిటీ స్థానాలు డెఫినెట్గా గెలుస్తామని మీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. సో అది ఎట్లా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు? ఎటువంటి రిజల్ట్స్ వస్తాయని మీరు ఆశాభావంలో ఉన్నారు? డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామండి.
పార్లమెంటు ఎలక్షన్లో ప్రజలు ఎప్పుడు మా వైపే ఉంటారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డ మాట వాస్తవమే, ప్రజలకు ఇచ్చిన హామీలు గాలి కొదిలిన మాట వాస్తవమే. ఈరోజు ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి వ్యక్తిగత వాళ్ళ కుర్చీని వాళ్ళ సీట్లను కాపాడుకోవడానికే పనిచేస్తుంది ప్రభుత్వం, కానీ ప్రజాపక్షాన ఎంత మాత్రం పనిచేస్తలేరు. వాళ్ళు ఇచ్చిన 100 రోజులు ఈ రోజుతో సార్ చెప్పినట్టుగా అయిపోయినాయి. ఏ ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఏదో 2-3కి అమలు చేసినట్టు చేసి మిగతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందినాయి. ఉదాహరణకు రైతు బంధే తీసుకోండి, యాన్నో ఒకరికి వచ్చినాయి, అందరికి ఇచ్చేసినామని చెప్పేసి దులుపుకుంటున్నారు. యాసంగి పంటకు 500 బోనస్ ఇస్తా అన్నారు. మరి ఇవన్నీ ఫెయిల్ అయింది కదండి. రాష్ట్రంలో ఫెయిల్ అయిన పార్టీ రేపు పొద్దున లోక్సభ ఎలక్షన్లో ఎట్లా గెలుస్తుందండి? నిజంగా కూడా తెలంగాణ బలం బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. అప్పుడు తడబడినట్టుగా ఈసారి పొరపాటు చేయొద్దని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఈసారి అదే తప్పు మళ్ళీ రిపీట్ చేయబోమని. ఢిల్లీలో పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? అవసరం ఉంది. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండి. గతంలో చూసినట్లయితే తెలంగాణ కోసం ఎక్కువ ప్రశ్నలు అడిగి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం పార్లమెంటులో గలమెత్తింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే కదండి. మరి ఈసారి వాళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ నేతలు కానీ గెలిచినా ఏ ప్రయోజనం లేదని ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళ చీకటి ఒప్పందాలు, వాళ్ళ స్నేహపూరితం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళు రాజకీయాలు చేస్తుంటారని చెప్పేసి ప్రజలకు అవగాహనకు వచ్చేసారు. నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ చూపించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. కాబట్టి డెఫినెట్గా లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మంచి సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రజలంతా కేసీఆర్ దిక్కున్నారు. కేసీఆర్ గారి పాలన మళ్ళా కావాలని కోరుకుంటున్నారు. నిజంగా కూడా ఈ 100 రోజుల్లో కేసీఆర్ గారిని కోల్పోయిన ఫీలింగ్ చూస్తుంటే, ప్రజలతో మాట్లాడుతుంటే డెఫినెట్గా కనబడుతుంది. వాళ్ళు ఇప్పుడే తాగునీరు ఇవ్వలేకపోతున్నారండి. ఇంకా సరిగ్గా ఎండాకాలమే రాలేదు, ఇప్పుడే బిందెలు పట్టుకొని బారులు తీరుతున్నారు ప్రజలు. నిజంగా కూడా నీటి ఎద్దట అనేది బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఎక్కడుందండి? సాగునీటికి కానీ వ్యవసాయానికే కానీ తాగునీటికి కానీ ప్రజలకు అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడైతే మత్తళ్ళు దూకేవండి చెరువులు. ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దుంకినాయి. ఇప్పుడు పూర్తిగా ఎండాకాలం రాకముందే ఈ నీటి ఎద్దటి అంటే ఇది దారి తీసిందంటే కాంగ్రెస్ పార్టీ ఏ రేంజ్ లో ఫెయిల్ అయింది అనేది ప్రజలకు అర్థమైంది. ఈ 3 నెలల్లోనే 5 ఏళ్ల డెఫినెట్ గా అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఒకటైతుంది. వాళ్ళకు తెలంగాణ మీద ప్రత్యేక ప్రేమ ఏం లేదు. వాళ్ళకు తెలంగాణ వనరులు దోసుకోవడానికి వస్తున్నారు తప్పిస్తే తెలంగాణ ప్రజలకు ఏదో చేస్తామని వాళ్ళు ఎప్పటికీ భావించరు. తెలంగాణకి ఏం చేయాలన్నా కేసీఆర్ గారి నాయకత్వమే కావాలని చెప్పేసి ప్రజలకు ఒక అవగాహన వచ్చేసిందండి. డెఫినెట్ గా లోక్సభలో మాకే మెజారిటీ సీట్లు వస్తాయని. జమీలుద్దీన్ గారు, సో ఢిల్లీ స్థాయిలో లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సినటువంటి అవసరం అనేది ప్రజలు ఏ రకంగా, అంటే గతంలో ఉద్యమ సమయంలో తెలంగాణ అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ గారు, తర్వాత విజయశాంతి గారు ఆ టైంలో, తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా అక్కడ బీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా ప్రజల గమనంలో ఎట్లా ఉన్నాయి? మన గ్రామాల్లో ఒక నానుడి చెప్పుకుంటారు, వడ్డించేవాడు మనవుడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మనకు 2 ముక్కలు ఎక్కువ దొరుకుతాయని చెప్పి. అదేవిధంగా తెలంగాణ వాడు మన పార్లమెంట్లో గలం విప్పేవాడు ఉంటే మన తెలంగాణకు రావాల్సిన హక్కులు మనం సాధించుకోగలుగుతాం. దీనికి ఉదాహరణ, మనం 10 సంవత్సరాలు మోడీ గారు వారి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాలు, అంటే పోయిన ఎలక్షన్లో 4 ఎంపీలు మన తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించారు. ఒకటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, బాబురావు గారు, అదేవిధంగా అరవింద్ గారు. ఈ 4 ఎంపీలు ప్రాతినిధ్యం వహించి వాళ్ళదే ప్రభుత్వం అక్కడ ఉన్నా, ఢిల్లీలో అధికారంలో ఉన్నా వాళ్ళు సాధించుకొచ్చింది ఏమున్నది? వాళ్ళు ఒక కొత్త ప్రాజెక్టులు తేలేకపోయారు. ఇక్కడ తెలంగాణకు ఒక జాతీయ హోదాను తేలేకపోయారు. ఇవన్నీ కూడా ప్రజల గమనంలో ఉన్నాయి. రెండో విషయం ఏంది అని అంటే, వీరికంటే ముందు ఎంపీలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంత కొట్లాడారు, ఎన్ని చర్చల్లో పాల్గొన్నారు, ఎన్ని ప్రశ్నలు వేసారు పార్లమెంట్లో, ఎన్ని నిధులు తీసుకొచ్చారు అన్నది కూడా ఈ ప్రజల గమనంలో ఉన్నది. రెండోది, ఇప్పుడు ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ 100 రోజుల్లో వచ్చిన వారం 15 రోజుల్లోనే ఏదైతే కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నదో అది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు వాళ్ళు అప్పచెప్పేశారు. కేసీఆర్ గారు ఏ కృష్ణా నది మీద హక్కుల కొరకైతే గత 9 సంవత్సరాలు కొట్లాడుకుంటా దాన్ని కాపాడుకుంటా చిరో దాన్ని అప్పచెప్పారు. నిన్నటికి నిన్న మనం చూసినట్టయితే ఏదైతే ఏపీ భవన్ విభజన జరిగిందో ఆ ఏపీ భవన్ విభజనలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది.
ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారం లేకపోవడం వల్లే కదా ఈ అన్యాయం జరిగింది. లేకపోతే ఈ పంపిణీ ఏదైతే 2 ముక్కలుగా టీఆర్ఎస్ తెలంగాణ కొరకు ఒక కాడ 5 ఎకరాలు ఒక కాడ 3 ఎకరాలు భూమి తీసుకోవాలనుకుంటే కేసీఆర్ గారు 10 ఏళ్ల కిందనే తీసుకుంటుండే. ఎందుకు తీసుకోలేదు అని అంటే హైదరాబాద్ హౌస్ ఏదైతే ఉందో అది నిజాం సర్కార్ కట్టించినటువంటి వారి యొక్క కాన్సలేట్. అది అటువంటి అన్యాయాన్ని ఇప్పుడు అడ్డుకోవడంలో ఎదుర్కోవడంలో అయితే ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ ఉన్నా ఈ రోజు బీజేపీ ఉన్నా వీళ్ళ హైకమాండ్లన్నీ వీళ్ళ జుట్టంతా కూడా ఢిల్లీ చేతిలో ఉంటది. వాళ్ళు ఢిల్లీ చెప్పినట్టు ఆట ఆడతారు తప్ప మన తినరు. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ ఉంటేనే, టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ గలం వినిపిస్తారు, తెలంగాణ హక్కులను కాపాడతారు, తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ ప్రాజెక్టులు కానీ ఏదైనా కొట్లాడి తీసుకొని వస్తారు. ఢిల్లీలో ఎవరున్నా గల్లీలో మాత్రం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉండాలని చెప్పి ఇవాళ ప్రజలు అనుకున్నట్టయితే మనకు అనిపిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చిత్తుకు బీజేపీ ఎత్తు వేసింది. బీజేపీని నిలువరించేందుకే బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. కానీ మా పొత్తు నచ్చని ప్రధాని మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు కూడా బీఎస్పీ జాతీయ నాయకత్వం పైన ప్రెజర్ తీసుకొచ్చారు. పొత్తు ధర్మం ప్రకారం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కలిసి నడవాల్సి ఉంటుంది. పొత్తు రద్దు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నాను అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న వెల్లడించారు. కేసీఆర్తో కలిసి పనిచేస్తా, త్వరలో కార్యాచరణ రూపొందించుకుంటా, బహుజనులకు అన్యాయం చెయ్యను అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. రైట్, రజిత రెడ్డి గారు, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ఎందుకు ఈ ఎత్తు వేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? సో బీజేపీకి ఎందుకు భయం? బీజేపీని నిలువరించడానికే ఇవాళ బీఎస్పీ ప్రవీణ్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్తో పొత్తుకి నిర్ణయించుకున్నారు. కానీ ఇది నచ్చని మోడీ అమిత్ షా వాళ్ళ అధిష్టానం మీద ఒత్తిడి పెంచడం వల్ల ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన బీఎస్పీ పార్టీకే రాజీనామా చేసి కేసీఆర్ గారితో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చిండు. ఈరోజు లౌకికవాదాన్ని రక్షించడం కోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నా అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ గారు కలిసి పనిచేస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు బీజేపీ కుట్రలకు ఎంత మాత్రం తలొగ్గనని చెప్పేసి స్పష్టం చేసినారు నిన్న. నిజంగా కూడా ఈరోజు బహుజనులంతా కూడా కేసీఆర్ గారు దిక్కున్నారు. బహుజనులకు బీఆర్ఎస్ పార్టీ పెద్దపీట వేసిందండి. ఇప్పుడు ఉదాహరణకు దళిత బంధు అనేది మన దీంట్లో కూడా లేదు కదండి, మన మేనిఫెస్టోలో కూడా లేకపోయినప్పటికీ దళితులకు పెద్దపీట వేయాలి, దళితులను అందలం ఎక్కించాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. ఆ విధి విధానాలు నచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు ప్రవీణ్ కుమార్ గారు సిద్ధమైతే ఆయన మీద ప్రెజర్ పెట్టి ఆయనను వెనక్కి తగ్గేలా చూసినా కానీ ఆయన ఎంత మాత్రం కూడా బెదరకుండా కేసీఆర్ గారితో నడవడానికి ముందుకొచ్చిండు. మరి వీళ్ళ వ్యతిరేక పాలనకు, వీళ్ళ వ్యతిరేక నిర్ణయాలకు ఎవరు కూడా వాళ్ళకు సహకరించరండి. సహకరించకపోతే కేసుల పేరుతో వేధించి ఏదో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పక్షాన నిలవడానికి వాళ్ళు అహర్నిశలు అట్లనే కృషి చేస్తారు. బట్ ఇట్లా ధైర్యంగా ఎవరైనా పోరాడి ముందుకొస్తే మాత్రం ఈడీ కేసులని అవని ఇవని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్న మాట ప్రజలు గమనించినారు. నిజంగా కూడా ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రావటం తెలంగాణ ప్రజలు హర్షించిండ్రు. మరి ఆయన మీద ఫ్యూచర్లో ఏం చేస్తారు అనేది ప్రజలు గమనిస్తారు. ఇలా పొత్తు విచ్ఛిన్నానికి వాళ్ళు అహర్నిశలు కృషి చేసారు కానీ అది జరగదని చెప్పేసి తేల్చి చెప్పిండండి. ఇలా రాజ్యాంగ రక్షణకు లౌకికవాదాన్ని బతికించుకోవాలని చెప్పేసి ఆయన గట్టిగా చెప్తున్నాడు. సో ఇక వీళ్ళ కుట్రలు, వీళ్ళ ఎత్తుగడలు ఏం పనిచేయండి. నిజంగా కూడా బహుజనులంతా కూడా కేసీఆర్ గారి పక్షాన ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికి అంటే ప్రజల్లో ఒక స్పష్టమైన అవగాహన బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. వీళ్ళు ఏదో గోబెల్ ప్రచారంతోనో మిస్గైడ్తోనో అనేక మాధ్యమాల నుంచి సోషల్ మీడియా నుంచి మిస్గైడ్ చేసి ప్రజలను పక్కదారి పట్టించి ఈరోజు ప్రజా పాలనకు ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న మాట ప్రజలు గమనించిండ్రు. కాబట్టి ప్రజలు ఏ ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ సహకరిస్తలేరండి. మళ్ళీ ప్రజలంతా కూడా కేసీఆర్ దిక్కే చూస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం కావాలనుకుంటున్నారు. ఈరోజు దళితులు, బహుజనులు, ఎస్సీ ఎస్టీ సబ్బండ వర్గాలు కూడా కేసీఆర్ దిక్కు నడవడానికి కానీ బీజేపీకి క్యాండిడేట్స్ కూడా మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే అక్కడ ఉన్నారు. అంటే బీజేపీకి ఎందుకు భయం? సరే, బీజేపీకి మేము సొంతంగా బలంగా ఉన్నామని చెప్తున్నటువంటి బీజేపీకి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు పెట్టుకుంటే వచ్చే ఆ నష్టమో ప్రమాదం దేనికి ఎందుకు భయపడుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే బీజేపీకి లీడర్లు కానీ క్యాడర్లు కానీ ఎక్కడున్నారండి? టీఆర్ఎస్ పార్టీ తయారు చేసిన నాయకులను భయభ్రాంతులకు గురి చేసి లాక్కొని వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్పేసి తీసుకుంటున్నారు తప్పితే బీజేపీ పార్టీకి ఇక్కడ ఎక్కడుందండి స్థానమే లేదు అసలు. రైట్, జమీలుద్దీన్ గారు, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు అది పైన వాళ్ళు మోడీ అమిత్ షా ప్రెజర్ తీసుకురావడం, తర్వాత ఆయన సొంతంగా ఎస్గా మా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంటే పొత్తు రద్దు అనేది వ్యతిరేకిస్తూ ఆయన బయటికి రావడం, కేసీఆర్ గారితో కలిసి పనిచేస్తామని చెప్పడం. సో టోటల్గా ఈ పరిణామాన్ని ఎట్లా మనం విశ్లేషించుకోవచ్చు? వాస్తవంగా
అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని కార్యాచరణలో పెట్టి బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి అన్న ఒక బలమైన ప్రయత్నంతో మాన్యవర్ కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు. వారు ఉత్తరప్రదేశ్ మట్టుకు బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తేవడంలో సక్సెస్ఫుల్ అయినారు. వారు ఉన్నప్పుడు కూడా బహుజన్ సమాజ్ పార్టీ చాలామంది ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలన్నీ కూడా ఆ పార్టీకి దగ్గరైన మాట వాస్తవం. ఆ తర్వాత ఎప్పుడైతే మాయావతి గారు ఆ పార్టీ యొక్క పగ్గాలను తన చేతిలోకి తీసుకున్నారో వారు కూడా మంచి పరిపాలన అందించినప్పటికీ కాలక్రమేణా ఈ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు మనం అన్ని ప్రతిపక్ష పార్టీల మీద ఏది విధంగానైతే అక్రమ కేసుల వేధింపులు చూస్తున్నామో వారి మీద కూడా కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అసలు తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఓట్ షేర్ చాలా తక్కువ, అంటే బహుశా 2 or 2.5 ఓట్ షేర్ ఉన్నటువంటి పార్టీని ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక డీజీపీ స్థాయి అధికారి తన పదవికి రాజీనామా చేసి ఒక బహుజన వాదంతో బహుజనులను రాజ్యాధికారానికి దగ్గర దేవాలని చెప్పి వారు ఆ పార్టీ పగ్గాలను చేతబట్టిరు. అంత రాష్ట్రం అంతా తిరిగిరు, చాలా కష్టపడ్డారు. అసలు క్యాండిడేట్లు బహుజన్ సమాజ్ పార్టీకి ఎక్కడున్నారు అన్నట్టు ప్లేస్లో సుమారు 105-107 మంది అభ్యర్థులను అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టిరు. సరే రిజల్ట్ ఏమొచ్చిందని డిఫరెంట్, కానీ పొలిటికల్ పార్టీగా పార్టిసిపేషన్లో మాత్రం వారు ముందున్నారు. ఆ తర్వాత వారి యొక్క అధినాయకత్వానికి తెలిపి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీతో ఎందుకు టీఆర్ఎస్ పార్టీతో పొత్తుకుపోయినారు అని అంటే ఇది లౌకిక పార్టీ, ఇది రాజ్యాంగ పరిరక్షణకు పనిచేస్తుంది. ఈరోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ అది రేపు అధికారంలోకి వస్తే మాకు 2/3 వంతు మెజారిటీ లోక్సభలో రాజ్యసభలో వస్తే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేస్తాం, ఈ రాజ్యాంగాన్ని తీసేసి అవసరమైతే మనువాదాన్ని రాజ్యాంగంగా తీసుకొస్తామని చెప్పి వారి కొంతమంది నాయకులు బహిరంగంగా చెప్తా ఉన్నారు. అటువంటి సందర్భంలో ఒక మేధావిగా ప్రవీణ్ కుమార్ గారు ఏమనుకున్నారు అని అంటే తప్పకుండా ఇక్కడ ఒక లౌకికవాద పార్టీ టీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, దీంతో మనం పొత్తుకు పోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. వారి అధినాయకత్వం యొక్క అనుమతితోనే ముందుకు పోయారు. కానీ ఇక్కడ బీజేపీ ఉన్నటువంటి శ్రేణులు వాళ్ళ అధిక నాయకత్వానికి చెప్పారు, ఇక్కడ ఒకవేళ బీఎస్పీ అండ్ బీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి వస్తే మాకు నూకలు చెల్లినట్టే, ఒక్క సీటు కూడా మేము ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఎందుకనంటే చాలా వర్గాల మద్దతు కూడగొట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఓటు బ్యాంక్ కూడా తోడైతే మాకు ఇబ్బందులు తప్పవని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ మాయావతి గారి మీద ఒత్తిడి తెచ్చి పొత్తును విచ్ఛిన్నం చేశారు. ఎగ్జాక్ట్గా జనాల్లో ఎంత ఇంపాక్ట్ కనిపించింది బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు అనగానే ఒక బహుజన వర్గాలన్నీ కూడా మొబిలైజేషన్ అదంతా కూడా ఎట్లా చూసారు అంటే కేసీఆర్ గారు వారి యొక్క ఈ 9-10 సంవత్సరాల పరిపాలనలో అన్ని వర్గాలను కలుపుకొని డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. వారు ఏ పథకం తీసుకొని వచ్చినా కేవలం ఈ బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ అభివృద్ధి కొరకే వారు ప్రయత్నం చేశారు. కాబట్టి ఆల్రెడీ ఈ సబ్బండ వర్గాలన్నీ కూడా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నా కొంత బహుజన్ సమాజ్ పార్టీతో ఉన్న వర్గాలు కూడా 2 కలిసిపోతే 2 శక్తులు కలిసి ఒక మహాశక్తిగా అవతరించే అవకాశం ఉండింది. కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు వదులుకోవడం అంటే ఒక చారిత్రక తప్పిదం చేసింది. నేను ఒక్కసారి నాకు చరిత్ర గుర్తొస్తా ఉన్నది, 1994లో కూడా కాంశీరామ్ గారు హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారితో పొత్తుకు ప్రయత్నాలు జరిగినాయి. కొన్ని సీట్ల విషయాలు అప్పుడున్నటువంటి కొన్ని శక్తులు వారిని కాంశీరామ్ గారిని డైవర్ట్ చేసి ఆ పొత్తును విచ్ఛిన్నం చేశారు. అదొక చారిత్రక తప్పు. ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీ విస్తరించే అవకాశాన్ని కోల్పోయింది. ఈ రోజు ఒక ప్రధాన పార్టీ, తెలంగాణను తెచ్చిన పార్టీ, తెలంగాణను ఏలిన పార్టీ, తెలంగాణలో బలమైన పునాదులు కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీకి స్నేహస్తాన్ని చాచి మీరు కలిసి రండి, లౌకికవాదాన్ని మనం కాపాడుకుందాం, ఈ ఏదైతే ఢిల్లీ గులాములు ఉన్నారో వీళ్ళ నుంచి మన రాష్ట్రాల హక్కులను కాపాడుకుందాం, మన బహుజనులను కాపాడుకుందాం అని ముందుకు పోయే సందర్భంలో వారి అధినాయకత్వం ఒక ప్రవీణ్ కుమార్ లాంటి మేధావిని వదులుకోవడం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అటువంటి ఒక బలమైన పార్టీతో పొత్తును కాదనుకోవడం మాత్రం ఇది చారిత్రక తప్పిదం. బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ విస్తరించే అవకాశాన్ని కోల్పోయింది. ప్రవీణ్ కుమార్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వారు ఈ ఏదైతే విలువలు, నేను బహుజనునిగా బతుకుతా, నేను నా యొక్క ఏదైతే నా వర్గాలను నేను ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచన ఉందో దాన్ని నేను వదిలిపెట్టా అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీలో బహుశా రేపు నుండి జాయిన్ అవుతారేమో. వారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. డెఫినెట్గా ఒక వాదాన్ని ముందుకు తీసుకోపోవడంలో, రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో, దేశం యొక్క లౌకిక స్వరూపాన్ని పరిరక్షించడంలో బీఆర్ఎస్ పార్టీతో ప్రవీణ్ కుమార్ గారు కలిసి పనిచేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ఇప్పటికీ కూడా మళ్ళీ ఇంకా అదే నిన్న కామెంట్ కూడా చేశారు ముఖ్యమంత్రి గారు, బీజేపీ అండ్ బీఆర్ఎస్ 2 కూడా కలిసిపోతున్నాయి, కలిసి నడుస్తున్నాయంటూ
ఇంకా కూడా ఇటువంటి డెవలప్మెంట్ జరుగుతున్నా కూడా పొత్తును విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినా, లేదంటే కవిత గారి పైన కేసులు పెట్టినా మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే పైకి ఏదో అట్లా చేస్తున్నాయి అనేది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దొంగ అన్నట్టు వారి మాట ఉన్నది. ఎస్, రజితారెడ్డి గారు మీరు. దేశంలో మోదీ సర్కార్ రాజకీయ వికృత క్రీడ పరాకాష్ఠకు చేరిందని చెప్పొచ్చండి. ఇవాళ రాజకీయ అవసరాల కోసం దర్యాప్తు సంస్థలను తన వ్యక్తిగతంగా వాడుకోవటం, తనకి ఎవరు ఎదురొచ్చినా కూడా ఈ ఈడీని, సిబిఐని, ఈ ఐటీ అంటే ఉసిగొల్పటం ఆయనకి పరిపాటిగా మారింది. ప్రజలు కూడా గమనించినండి. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే దాని వెనకాల మోడీ గారి డైరెక్షన్ ఉందని మనకు క్లియర్గా అర్థమైపోతుందండి. ఇవాళ ఏమంటారు, నీతి లేని పాలనకు, నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు పర్యాయ పదంగా మారింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు గమనించారు. ఇవాళ ఈ కేసును అంటే ఒక మహిళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నారు బీజేపీ ప్రభుత్వం అండి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు అట్లనే ఢిల్లీకి పిలిపించి ఆమెను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా అదే కూడా ఫాలో అవుతున్నారు అనేది నిజమండి. ప్రతిపక్షాలను అణిచివేయడానికే ఇవాళ కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేస్తున్న దురాగతాలు ప్రజలు గమనించారు. ఇవాళ భయభ్రాంతులకు గురి చేయడం, ఈ రైట్స్ను ప్రజల మీద ఉసిగొల్పడం, ప్రతిపక్ష నాయకుల మీద ఉసిగొల్పడం, ప్రతిపక్ష నాయకుల సన్నిహితుల మీద కేసులు పెట్టించడం, అంటే ఒక నాయకులు వాళ్ళే అవినీతి ముద్ర వేసిన తర్వాత అప్పటిదాకా వాళ్ళపైన కేసులు, ఈడీలు, వేధింపులు. ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వస్తే అప్పుడు సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్, తర్వాత అశోక్ చవాన్, వీళ్ళంతా కూడా వేరే అసోం సంబంధించి. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ బీజేపీలో జాయిన్ కాగానే మళ్ళీ వాళ్ళు అవినీతి కాకుండా, అవినీతి మరక లేకుండా ఎట్లా తేటగా తెల్లగా వారు చెప్తారు కదా, ముఖ్య కేసీఆర్ గారు చెప్తారు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా. సో ఇవన్నీ కూడా ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉంటారు. అవునండి. అయితే జుమ్లా లేకపోతే హమ్లా అనేది వాళ్ళ నినాదమే కదండి, మనకు తెలుసు కదా. అంటే గతంలో సీఎం మన కేసీఆర్ గారు చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మాణం అంటే అనేక అక్రమాలు చేసి, స్కామ్లు చేసి, పెద్ద పెద్ద కుంభకోణాలు, ప్రజా ధనాన్ని లూటీ చేసి, బ్యాంకులను లూటీ చేసి, పెద్ద పెద్ద కుంభకోణాలు చేసిన వాళ్ళు బీజేపీలో చేరంగానే పునీతులైపోతున్నారు వాళ్ళు. అంటే గంగలో మునిగితే ఎట్లా పునీతులైతారో బీజేపీలో మునిగితే కూడా అట్లనే వాషింగ్ పౌడర్ నిర్మా అవుతున్నారు. మరి వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేవు. 40 లక్షలతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో పట్టుబడితే ఆయన మీద నో అరెస్ట్ కదండి. అంటే ఈడీ అనేది ఏం చేయలేకపోయింది కదండి. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా బీజేపీ స్వామీజీలు అడ్డంగా దొరికిపోయారు ఫామ్ హౌస్లో. మరి దాని మీద అసలు కేసే లేదని సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ తెచ్చుకున్నారు. మరి దాని మీద ఎవరు మాట్లాడుతున్నారండి ఈరోజు? కేంద్ర మంత్రి రైతుల మీద కారు ఎక్కించి చంపేస్తే దాని మీద ఎలాంటి కేసు లేదు కదండి. ఢిల్లీలో రైతుల మీద కారు ఎక్కించేసిండ్రని చెప్పేసి అది పెద్ద వార్త అయింది కదండి. మరి ఇలాంటి అక్రమాలు 12 లక్షల కుంభకోణం చేసిన అదాని మీద ఎక్కడుందండి కేసు? ఈరోజు ప్రజా సమస్యలకై పోరాడుతున్న కవితక్క మీద ఈ కేసులు బనాయించి అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఇట్లా ఇబ్బంది పెట్టడం ఒక నిజంగా తెలంగాణ ఆడబిడ్డగా చాలా బాధాకరం అండి. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఒక ఆడబిడ్డను అడ్డంగా పెట్టుకొని ఇలాంటి రాజకీయాలు చేయడం చాలా దుశ్చర్యగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారండి. ఈ కేసులో ఎలాంటి అంటే ఈ మద్యం కేసులో మోడీ సర్కార్ రాజకీయ కుట్రైందనేది ప్రజలు స్పష్టంగా గమనించిండ్రు. అసలు ఈ పాలసీలో కుంభకోణం లేదని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఇది అసలు కుంభకోణమే కాదని చెప్పేసి ఈడీని మందలించింది. మరి ఈ తలాతోకా లేని కేసును పట్టుకొని అరెస్ట్ చేయడం నిన్న కవిత అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు, ధర్నాలు చేసింది. ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టును నిరసిస్తూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు, రాస్తారోకోలు చేసింది, ఆందోళనలకు దిగింది. ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టు. కేవలం బీజేపీ, కాంగ్రెస్ రెండు కుమ్మక్కై రాజకీయంగా తమని మరింత వేధించడం కోసం అక్రమ కేసులు పెట్టి తమను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెబుతుంది. జమీలుద్దీన్ గారు, సో కవిత గారి అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా ఎట్లా చర్చించుకోవచ్చు? కవిత గారి అరెస్ట్ అన్నది ఇదేం ఆశ్చర్యకరమేం కాదండి. ఎందుకనంటే వీరు ఏ రోజైతే సంబంధం లేని విషయంలో కవిత గారిని చేర్చిరో వారి మీద బురదల్లే కార్యక్రమం అన్నది గత 2.5-3 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పుడే వీళ్ళు ఏదో ఒక టైం చూసి రాజకీయంగా లబ్ధి పొందాలి అనుకున్నప్పుడు తప్పకుండా వారిని అరెస్ట్ చేస్తారు, వారిని అడ్డం పెట్టి కేసీఆర్ గారిని వేధింపులకు గురి చేస్తారు అన్నది కొంచెం బీజేపీకి సంబంధించినటువంటి పద్ధతి, వాళ్ళ యొక్క కార్యాచరణ తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. కానీ దీనిలో విచిత్రం ఏంటి అంటే ఈ బీజేపీ చేతిలో ఏదైతే కేంద్ర ప్రభుత్వంలోని దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అవి పావుగా మారడం అన్నది బాధాకరం. ఒకవైపేమో ఇదే కవిత గారిని ఇదే మద్యం పాలసీ కేసులో సిబిఐ ఏమో వారిని సాక్షిగా
చూపెడుతుంది కోర్టులో. 160 సిఆర్పిసి ప్రకారం వారికి నోటీసులు ఇచ్చి, 160 అంటే మన విట్నెస్కి ఇస్తారు, నోటీస్ ఇచ్చి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. వారేమో సాక్షి అంటారు. ఈడీ వాళ్ళేమో దీన్ని ఈ కేసులో కవిత గారిని నిందితురాలు అంటున్నారు. ఓకే, అక్కడ సాక్షి ఎట్లయితారు, ఇక్కడ నిందితురాలు ఎట్లయితారు అన్నదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. రెండోది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయాల్సింది ఏంటంటే మనీ లాండరింగ్. ఈ డబ్బు ఒక 100 కోట్ల రూపాయలు ఎవరో సౌత్ గ్రూప్కి సంబంధించిన లాబీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చి వాళ్ళు తద్వారా పంజాబ్లో గెలిచిర్రు అన్నది వీళ్ళ ఆరోపణ. ఇది ఒక పాలసీ తయారు చేసిరు, దీంతో కొంత లాభం జరిగిందని. మరి 100 కోట్ల రూపాయలు ఇస్తే దానిలో ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఎక్కడన్నా సీజ్ చేయాలి కదా, డబ్బు పట్టుబడాలి కదా. ఆ డబ్బు ఇంతవరకు పట్టుబడాలి. లావాదేవీలు ఎక్కడ జరిగిందండి ఏం చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు వీళ్ళ నిన్న రిమాండ్ రిపోర్ట్ కానీ నిన్నటి వచ్చినటువంటి కస్టడీ పిటిషన్ కానీ దీన్ని అన్నింటినీ పరిశీలించినట్టయితే ఏమంటారు అంటే, ఆయన పేరు చెప్పిండు, ఆయన పేరు చెప్పిండు, ఈయన పేరు చెప్పిండు, వీళ్ళందరూ కలిసి కవిత గారి పేరు చెప్పారు అని చెప్పి వీళ్ళ కస్టడీలో ఎవరో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వీరిని దానిలో ఇంప్లికేట్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు నిందితురాలుగా ఇంప్లికేట్ చేసిరు. చివరికి ఏం జరుగుతుంది అని అంటే మనం ఒక్కసారి చరిత్రను చూడాలి. గతంలో ఇదే బీజేపీ పార్టీ ఏం చేసిరు, 2G స్పెక్ట్రమ్ వేలం వేసినప్పుడు కనిమొళి గారు, రాజా గారు, తమిళనాడుకు సంబంధించినటువంటి ఎంపీలు అప్పుడు వీళ్ళ పార్టీకి భిన్నంగా పోతే వారి మీద కేసులు పెట్టి వేధించి వీళ్ళని జైల్లో పెట్టి రకరకాలుగా ఇబ్బంది పాలు చేస్తే తర్వాత సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే అసలు ఈ 2G స్పెక్ట్రమ్ ఇదేనైతే స్కామ్ అంటున్నో దెర్ ఇస్ నో కేస్ అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. మనం రీసెంట్గా వచ్చిన ఇంకొక కేసు చూడొచ్చు. ప్రొఫెసర్ సాయిబాబా గారిని సుమారు 10 సంవత్సరాలు జైల్లో పెట్టిరు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, వీరు అర్బన్ నక్సలైట్ అని చెప్పి. చివరికి నాగ్పూర్ బెంచ్ ఏదైతే ఉందో, బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ వారిని సాయిబాబా గారితో పాటు 5 నిర్దోషులుగా విడుదల చేసింది. దాని మీద అప్పీల్ పోతే మళ్ళీ విడుదల చేసిరు. అసలు వాళ్ళకు ఏమాత్రం ఇది లేదు, వాళ్ళు నిర్దోషులు అని చెప్పి. ఇట్లా ప్రభుత్వాలు రాజ్యాలు తలుచుకుంటే వారి యొక్క ఆలోచనకు భిన్నంగా పోయే వారిని ఇంత వేధించేటోళ్ళు ఇలా రాజకీయంగా ఎదురు నిలబడ్డ వాళ్ళను తప్పకుండా ఇది వేధించడానికి అధికార దుర్వినియోగానికి సంబంధించిన కేసు అని, ఇది ఈడీ దుర్వినియోగంలో ఈ తెలంగాణలో మోడీ కంటే ముందు ఈడీ వచ్చింది, వాళ్ళిద్దరు కలిసే వచ్చి వేధింపులకు గురి చేస్తున్నారని తెలంగాణ సమాజం అయితే అనుకుంటా ఉంది. నిర్దోషిగా బయటకు వస్తా, ఎటువంటి తప్పు చేయలేదు, చాలా నిజాయితీగా నా నిజాయితీ ఖచ్చితంగా బయటపడుతున్నటువంటి మాట, ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన మాట నిన్న కవిత గారు పేర్కొన్నారు. సో కవిత గారి అరెస్టు నిరసిస్తూ నిన్న మీ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాయి? ప్రజల్లో నిజంగా ఇది ఒక అక్రమ అరెస్టు కావాలని వేధింపు కార్యక్రమాల్లో భాగంగానే ఈ అరెస్టు చేశారన్నటువంటి ఆ విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా మీరు ఎట్లా తీసుకెళ్లబోతున్నారు? ఇది అక్రమ కేసు అని ప్రజలకు కూడా అర్థమైందండి. ఎందుకంటే ఎన్నికలు వచ్చే ముందు మోడీ వస్తాడు, ఈడీ వస్తాడు అనేది ఆల్రెడీ ప్రజలకు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నాంతనే ఉంది కదండి. ఈ విషయం ప్రజలకు తెలుసు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వచ్ఛందంగా ధర్నాలు జరిగినాయి ఈ అరెస్టును నిరసిస్తూ కూడా. అయితే చూడండి, ఈరోజు ఈ ఈడీ, సిబిఐ, ఐటీ అనేవి మోడీకి పెంపుడు కుక్కల్లాగా ప్రవర్తిస్తున్నాయి అనుకోవచ్చండి. వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగానే ఈ సంస్థలన్నీ ఆయన ఇంటి సంస్థలుగా వాడుకుంటున్నాడు అనేది బలమైన మహిళా నాయకురాలు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఆమెను ఎదుర్కోలేక అనేక కేసులు పెట్టి మానసికంగా హింసించడానికి ఇప్పుడు సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాం. అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా 33% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో ధర్నా చేసి వాళ్ళ మెడల్ వంచిన ఘనత ఆమెదండి. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకే ఒక మహిళగా పార్లమెంటులో అడుగుపెట్టి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా తీసుకొని ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసమే ఆమె మాట్లాడి తెలంగాణ హక్కుల కోసం ప్రశ్నించిన ఆ కుట్రను పెట్టుకొని ఇవాళ ఆమెను వేధిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదో ఒక ఆరోపణ తెర మీదికి తేవాలి, ప్రతిపక్షాలను హింసించాలి, ఏదో రకంగా వాళ్ళను మభ్యపెట్టాలి. ఇలా అనేక కేసులు కూడా ప్రతిపక్ష నాయకులు వాళ్ళ సన్నిహితుల మీదనే ఉన్నాయండి. 95% కేసులు అసలు నిలబడలేదు వాళ్ళు పెట్టిన కేసులు. దాంట్లో 0.5% కేసులు అసలు రుజువే కాలేదు. 0.5% కూడా అవి రుజువు కాలేదంటే అవి ఎంత ఫాల్స్ కేసులు అనేవి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఈ కేసుల ఎంత బలం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ రాజకీయ ప్రజల్లో క్యారెక్టర్ని దెబ్బతీయాలి, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి. ఇలా బలమైన మహిళా నేత కాబట్టి ఆమెను కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకొని ఈరోజు ప్రజల్లోకి ఒక నెగిటివ్ విష ప్రచారాన్ని చేయడానికి బీజేపీ పార్టీ పూనుకుందనేది ప్రజలు గ్రహించిండ్రు. ఇలా ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే పార్టీ ఉండాలన్న ఫాసిస్ట్ విధానాన్ని మోడీ అవలంబిస్తున్నాడండి. కానీ ప్రజల ముందు ఈ ఫాసిస్ట్ విధానం ఏది కూడా పనిచేయదన్న విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా వ్యవహరిస్తుందనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
కానీ ఇవాళ మళ్ళీ ఎలక్షన్ కోసం ఏదో ఎలక్షన్ స్టంట్గా ఇది బీఆర్ఎస్ బీజేపీ కలిసి తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమం అనేది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అంటే 1 ఇయర్గా ఆ కేసులో పసలేదు, దాంట్లో ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్ లేదని అసలు దాన్ని కొట్టేద్దామన్న స్టేజ్లో వీళ్ళు వచ్చేసి దాని మీద ఎలాంటి పురోగతి లేదు ఆ కేసులో, కాబట్టి ఇవాళ బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని చెప్పి మాట్లాడిండు. మరి ఇవాళ వాళ్ళు చర్య తీసుకుంటేనేమో ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ చీకటి స్నేహం బయటపడకుండా ఉండడానికి ఇట్లా మాట్లాడుతున్నాడు. మొన్న చూసినాం కదండి, ఆదిలాబాద్ సభలో మోకరిల్లడం చూసినాము, వాళ్ళు అలైబలై చేసుకోవడం చూసినాం. వాళ్ళ చీకటి ఒప్పందాలు బయటపడకుండా ఉండడానికే ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాటలు తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇవల్ల నాకు ఎదురే లేదని విర్రవీగిన హిట్లర్ ఎట్లయితే మన స్టాలిన్ చేతిలో అంతమొందిండో, అట్లాగే నియంత పోకడలను అవలంబిస్తున్న మోడీ గారు కూడా కేసీఆర్ గారి చేతిలో పతనం అవడం ఖాయం. తెలంగాణ ప్రజల నుంచి ఆయన అంతం స్టార్ట్ అవుతుందని తెలియజేస్తుండ ఇలా నిండు సభలో స్త్రీని అవమానపరిచిన దుర్యోధనుడు కూడా రాజ్యం పోగొట్టుకోవాల్సి వచ్చింది, ఇటు ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చిందండి. అలాగే మా తెలంగాణ ఆడపడుచు మా బతుకమ్మను ఇన్ని రకాలుగా అవమానపరుస్తున్న బీజేపీ కూడా పతనం తప్పదు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఏదైనా కేసులో సూర్యాస్తమయం దాటిన తర్వాత స్త్రీలను అరెస్టు చేయాలంటే స్థానికంగా ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా రాష్ట్ర సరిహద్దులను దాటించరాదని చెప్పేసి సిఆర్పిసి చట్టంలో క్లియర్గా ఉంది. మరి అవన్నీ బేఖాతరు చేస్తూ ఈరోజు కవిత గారి అక్రమ అరెస్టును ఈడీ నిబంధనలు ఉల్లంఘించిన అనడంలో అతిశయోక్తి లేదండి. వారెంట్ లేకుండానే అరెస్టు చేసి ఢిల్లీ తరలించిన మాట మనం చూసినాం. మరి ఈడీ కేసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవితకు వేసిన పిటిషన్ ఈ నెల 19కి వాయిదా పడ్డదండి. మరి దాని ఉత్తర్వులు రాకుండానే ఇట్లా ఆగమేఘాల మీద హైదరాబాద్ రావటం, ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుని రావటం, అరెస్ట్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇవన్నీ కూడా కుట్రపూరిత చర్యలేనండి. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి భయభ్రాంతులకు గురి చేయాలని తప్పిస్తే దీంట్లో ఎటువంటి వాస్తవం లేదనేది ప్రజలకు తెలుసు. చివరిగా జమీలుద్దీన్ గారు, ముఖ్యమంత్రి కామెంట్స్, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్నికల స్టంట్ అరెస్ట్ రకరకాలుగా మాట్లాడడం, అంతకుముందేమో బీ టీము రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని బడే భాయ్ అని ఎప్పుడైతే అన్నాడో ఆయన మనసులో మాట బయటపెట్టిండు. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని బతుకుతున్నాడు, రాజకీయం చేస్తున్నాడు. అంటే మోడీ గారిలో ఆదర్శంగా ఆయన చూసింది ఏంటిది అని అంటే అబద్ధాలు ఆడాలి, ఎన్నిసార్లు ఆడాలంటే ప్రజలు నమ్మే అన్ని రోజులు అబద్ధాలు ఆడాలి. కాబట్టి వారు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం వాళ్ళకి అలవాటైంది. ఇదే నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి. మరి ఈడీ ఇప్పటి వరకు కూడా వారిని అరెస్ట్ చేయలేదు. మరి అరెస్ట్ చేయకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ బీ టీం అన్నట్ట బీజేపీకి లేదు. నిన్న అరెస్ట్ చేశారు కవిత గారిని అరెస్ట్ చేయడానికి ఒక రాజకీయ డ్రామా. బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తుంటుందంటే ఎవరైనా నమ్ముతారా అండి? ఇవాళ బీఆర్ఎస్కు సంబంధించిన పదుల సంఖ్యలో నాయకులను, మంచి ఎంపీ స్థాయి నాయకులను అంతా కూడా ఈ బీజేపీ పార్టీ గుంజుకుంటున్నది. ఎందుకు గుంజుకుంటుంది అంటే వాళ్ళ దగ్గర క్యాండిడేట్లు లేరు, అభ్యర్థులు కరువైరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసి గుంజుకుంటూ ఇవాళ బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తుంటుందని అంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఒకవేళ నిజంగానే పొత్తుంటే బీజేపీలో ఎందుకు పోతారు? బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కేవలం భయపడిపోతున్నారు. ప్లస్ వీళ్ళ మీద ఏదన్నా అవినీతి మరకలు ఉంటే దాన్ని కడిగేసుకోవడానికి పోతున్నారు. అస్సాం ముఖ్యమంత్రి ఇవాళ ఎవరైతే హేమంత బిశ్వ శర్మ ఉన్నాడో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అత్యంత అవినీతి పరుడైన నాయకులు అని చెప్పి ఇదే బీజేపీ అగ్రనాయకత్వం మాట్లాడింది, వారి మీద కేసులు పెట్టింది. వారు ఎప్పుడైతే బీజేపీ పార్టీలోకి వచ్చారో వాళ్ళ మీద కేసులన్నీ మాఫ్ అయిపోయినాయి, వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయింది. ఇక్కడ కూడా మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాయకులను కూడా చూసినాం. కాబట్టి ఈ రోజు రేవంత్ కాంగ్రెస్, నేను కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ రోజు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇది పక్కా బీజేపీకి బీ టీమ్గా ఉన్నది. ఈ రెండు ఢిల్లీ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే బీఆర్ఎస్ పార్టీని మట్టి కర్పించాలి. తెలంగాణలో బీఆర్ఎస్ మా సర్కార్ని కూలగొట్టాలని చూస్తున్నారు. ఎవరన్నారు ఆయన సర్కార్ను కూలగొడతామని? ఏదైనా పార్టీ నాయకుడు అన్నాడా? వాళ్ళ సర్కారు కూలగొట్టడానికి వాళ్ళ మంత్రులు వాళ్ళ నోటి దూలనే కారణమైతే తప్పితే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా సరే గౌరవమైన ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలు, మేము గౌరవంగానే మా హక్కుల కోసం కొట్లాడుతున్నాం. ఈ 100 రోజుల పాలన వేలెత్తి అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను మేము ఎంటబడి చేపేయడానికి ప్రయత్నిస్తాం. కానీ వాళ్ళ ప్రభుత్వం కూలగొట్టాల్సిన అవసరం మనకేంటండి? వాళ్ళ అవినీతి, వాళ్ళ నోటి దూల, వాళ్ళు మాట్లాడే మాట పదజాలం చూస్తే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన రేవంత్ రెడ్డి గారు బెదిరించేదంతా కూడా ఖమ్మం నల్గొండ నాయకులను బెదిరిస్తుండ్రు. ఎందుకంటే ఆ కొద్దిక్కు పొంగులేటి ఏమో మూటలు పట్టుకొని ఉన్నాడు, నేను ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రి అయితే అని భట్టి గారు ఉన్నారు, వారికి వార్నింగ్ ఇస్తున్నారు. దానికి బీఆర్ఎస్ సంబంధం లేదు, వాళ్ళు తన్నుకొని వాళ్ళే కూలిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రజితా రెడ్డి గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.